ఈ మధ్యనే రిలీజ్ అయిన చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో భారతదేశానికి 49వ ర్యాంక్ వచ్చింది. మన పొరుగు దేశాలైన శ్రీలంకకి 74వ ర్యాంకు, పాకిస్తాన్కి 90వ ర్యాంకు, నేపాల్కి 92వ ర్యాంక్ వచ్చాయి. ఈ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో ఎప్పుడూ లాగానే, అంటే అన్ని ఇండెక్స్లు లాగానే స్కాండినేవియన్ దేశాలకి టాప్ వచ్చాయి. ఫిన్లాండ్ ఈ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో టాప్ వచ్చిందనమాట. ఈ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఇది సింగపూర్ బేస్డ్ సంస్థ ఒకటి ఉంది, చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి. ఇది ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ సంస్థ. ఈ సంస్థ గవర్నమెంట్ కేపబిలిటీస్, గవర్నమెంట్ అవుట్కమ్స్, అంటే ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధమై ఉంది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ చూసి కొన్ని సర్వేలు జరిపి 104 దేశాలకు ఈ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. 104 దేశాలకు సంబంధించిన ఇండెక్స్ని రిలీజ్ చేసిందనమాట. ఈ ఇండెక్స్లో కొన్ని పారామీటర్స్ చూస్తారు. ఒకటి లీడర్షిప్ అండ్ ఫోర్సైట్, నాయకత్వం, తర్వాత ముందు చూపు. రెండోది రోబస్ట్ లాస్ అండ్ పాలసీస్, దృఢమైన చట్టాలు, మంచి పాలసీస్ ఆ దేశంలో ఉన్నాయా. మూడోది స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆ దేశంలో బలమైన వ్యవస్థలు ఉన్నాయా, ఆ వ్యవస్థలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయా. ఫినాన్షియల్ స్టీవర్డ్షిప్, అంటే ఆర్థిక పరంగా ఆ దేశం ఎంత ముందంజలో ఉంది, ఎవరు దాన్ని ముందుకు నడుపుతున్నారు. అట్రాక్టివ్ మార్కెట్ ప్లేస్, ఆ దేశంలో మార్కెట్ వ్యవస్థ ఎలా ఉంది, ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తుందా లేదా. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రెప్యుటేషన్, అంటే ప్రపంచంలో ఆ దేశానికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ప్రపంచంలో ఆ దేశం రెప్యుటేషన్ ఏంటి. హెల్పింగ్ పీపుల్ రైజ్, ఆ దేశంలో సిటిజన్స్ పైకి ఎలా ఎదుగుతున్నారు. ఇలా 7 అంశాలని తీసుకుని అది ఒక ఇండెక్స్ని తయారు చేస్తుందన్నమాట చాండ్లర్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండెక్స్ అనేది గుడ్ గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద. సో దీనివల్ల ఏంటి లాభం? ప్రపంచంలో ఈ దేశాల్లో అధికారులకు ఇంకా ఎక్కువ ఎక్కడ మెరుగుపరచు, నేషన్ బిల్డింగ్లో ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, కెపాసిటీస్ని ఎలా బలపరచుకోవచ్చు, రీసెర్చ్ కూడా ఇలాంటి డేటా ఉపయోగపడుతుంది. అలానే అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్కి, పొలిటీషియన్స్కి, లీడర్షిప్కి ఒక విజన్ రావడానికి కూడా ఇలాంటి ఇండెక్స్లు ఉపయోగపడతాయి. అయితే ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ ఎలా చేయాలి, దేశాలని సాధికారత ఎలా పెంచాలి దేశాల లోపల, అలానే సిటిజన్స్కి మంచి నాణ్యమైన పబ్లిక్ సర్వీసెస్ ఎలా అందివ్వాలి, ఇవన్నీ కూడా ఈ ఇండెక్స్లో మనకు అర్థమవుతాయి. దీని స్ఫూర్తి అదే అనమాట. అయితే గుడ్ గవర్నెన్స్ అనే అంశం మీద భారతదేశం ఇప్పటికే దృష్టి పెట్టింది. భారతదేశంలో కూడా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఒకటి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఓపిటి మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, దానిలో పర్టికులర్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అనే డిపార్ట్మెంటు భారతదేశంలో మన దేశం రాష్ట్రాల్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున మనం గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటాం. అండ్ ఆర్టీఐ యాక్ట్, సమాచార హక్కు చట్టం మన దేశంలో ఉంది. సిటిజన్ చార్టర్ అనే కాన్సెప్ట్ కూడా బలపడుతుంది. అంతకుమించి 2014లో మోడీ ప్రభుత్వం ప్రగతి అనే ఒక ఆన్లైన్ ఇంటర్ఫేస్ మొదలెట్టింది. ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు అన్ని డిపార్ట్మెంట్స్తో, అన్ని సెక్రటేరియట్స్తో అండ్ స్టేట్ లెవెల్లో కూడా అందరి చీఫ్ సెక్రటరీస్తో ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఏ పథకాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయి, ఏ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు వచ్చిందని చూస్తుంది. దీంతోపాటు సిటిజన్స్కి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్రోగ్రామ్, అంటే సిటిజన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ పరిష్కరించడానికి సిపి గ్రామ్స్ అనే ఆన్లైన్ పోర్టల్ కూడా ఉందన్నమాట. సిపిజిఆర్ఏఎంఎస్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇన్ని ఉన్నా సరే ఇండియాకి 49th ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఇంకా బెటర్ ర్యాంక్ రావచ్చు కదని ఆలోచిస్తే మన గవర్నెన్స్లో, మన గవర్నమెంట్ విధానాల్లో ఇంకా కంబర్సమ్ ప్రాసెస్, క్లియరెన్స్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ విజన్ కనిపిస్తూ ఉంటుంది. సో పీచే దేకో ఆగే చలో, అంటే గత 70 ఏళ్ళ నుంచి ఎట్లాంటి గవర్నమెంట్ విధి విధానాలను పాటిస్తున్నామో అవే భవిష్యత్తులో కూడా పాటిస్తూ ఉన్నాం అనమాట. దాంతోనే ఇంకా గవర్నమెంట్కి సరళతరం కాలేదని అర్థమవుతుంది. అంటే సిటిజన్స్కి థింగ్స్ ఇంకా ఈజీగా అందుబాటులోకి రావట్లేదు. దీంతో ఇండియా గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో చాండ్లర్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో 49వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఇండియా కరెక్ట్గా ప్లాన్ చేస్తే టాప్ 10లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది.